అపోస్తలుడైన పౌలు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, జాగ్రత్తగా గమనించండి, అందులో రాయబడిన మాట అందరూ చదవండి ఒకసారి, అందరికీ కనబడుతుంది అన్నమాట. దేవుని యందే గాని మా యందు మేము నమ్మిక ఉంచలేదు. స్తోత్రం చెప్దాం. ఇది మంచి మాట కాదే, ఇది చాలా శ్రేష్టమైన మాట కదా. అది ఎక్కడుంది? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదివితే పౌలు భక్తుడు ఆ మాట అక్కడ రాయించాడు. మరియు మృతులను లేపు దేవుని యందే గాని, మృతమైపోయిన వారిని తిరిగి లేపగలగ శక్తి గల దేవుని యందే గాని మా యందే మేము మా యందు మేము నమ్మిక ఉంచకుండునట్లు. చాలండి, ఈ మాట చూడండి. మన నమ్మిక మన మీద ఉండాలా, దేవుని మీద ఉండాలా? అందరూ చెప్పాలి గట్టిగా. మరి కొంతమంది లోకంలో ఏమంటారు తెలుసా? నీ మీద నీకేం ఉండాలా, నమ్మకం ఉండాలంటారు కదా. అయితే నేను చెప్పే మాట ఏంటంటే, మన మీద మనకు నమ్మకం ఉండాలి, కానీ అంతకన్నా ఎవరి మీద ఉండాలి నమ్మకం? మొదట ఎవరి మీద ఉండాలి మనకు నమ్మకం? దేవుని మీద ఉండాలి. దేవుని మీద నమ్మకం లేకుండా ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్ అంటే బైబిల్ సెలవిస్తుంది, ఏ పాటిదయ్యా నీ జీవితం? నీ జీవం ఏ పాటిది? ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే నీటి ఆవిరి లాంటి నీ జీవితం. ఉదయాన్నే స్త్రీలు పెనం పెట్టి పొయ్యి మీద దోశలు వేసేటప్పుడు ఆ దోశ పిండి ఆ పెనం మీద వేయడానికి ముందు ఆ పెనం వేడెక్కిందో లేదని చెప్పి ఏం చేస్తారు చెప్పండి? అలా నీళ్ళు చల్లుతారు దాని మీద. ఎంతసేపు ఉండే చెప్పండి ఆ నీళ్ళు? ఓ పావు గంట చూడడం చూసారు ఎప్పుడైనా మీరు? ఆ పావు గంట ఆ నీళ్ళు పెనం మీద అలా తిరగడం చూసారా మీరు? అలా వేయగానే అలా ఆవిరైపోతాయి. అందులో బట్టి పెనం వేడెక్కింది మనకు తెలిసి మనకు కావాల్సిన దోశలు పెసరెట్లు ఇవన్నీ వేసుకుని తినేస్తుంటాం. ఇంతలో కనబడి అంతలో మాయిపోయి వ్యానిష్ అయిపోతుంది మానవ జీవితం. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, నిన్ను నీవు విశ్వసించు, నిన్ను నీవు నమ్ముకో అని లోకం చెబుతుంటే బైబిల్ ఏం చెబుతుంది తెలుసా? ఈవెన్ బిఫోర్ యూ బిలీవ్ యువర్ సెల్ఫ్, జస్ట్ బిలీవ్ గాడ్. నీ మీద నువ్వు నమ్మకం ఉంచడం కాదు ఇక్కడ ప్రాముఖ్యమైంది, నిన్ను సృష్టించిన దేవుని మీద నీకేం ఉండాలా? నమ్మకం ఉండాలా. అది ప్రాముఖ్యమైనది. తమ్మును తాము నమ్ముకున్న వాళ్ళు చాలామంది గతించిపోయారు లోకంలో. తమ్మును తాము నమ్ముకున్న వాళ్ళు, తమ జ్ఞానాన్ని, తమ శక్తిని, తమ బలాన్ని, తమ ఔన్నత్యాన్ని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా బోర్లా పడ్డారు చరిత్రలో. అలెగ్జాండర్ ద గ్రేట్, కొంతమంది పేర్ల వెనకాల గ్రేట్ అని ఉంటుంది. గ్రేట్ ఎందుకు గ్రేట్ అయ్యాడంటే 33వ సంవత్సరంలోనే మొత్తం ప్రపంచాన్నంతా జయించేశాడు ఆయన. ఈవెన్ భారతదేశం వచ్చి కూడా కొన్ని ప్రాంతాలకు కైవసం చేసుకున్నాడు నార్త్ ఇండియాలో. అక్కడ నుంచి తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు ఆ తర్వాత వెళ్ళిన తర్వాత ఇబ్బందులు పాలయ్యాడు. కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చిందని చరిత్ర చెప్తూ ఉంటుంది. అలెగ్జాండర్ ఎలాంటి వాడు అంటే, నేను మీ దేశం మీదకి వస్తున్నాను యుద్ధానికంటే నువ్వు రావద్దు, నీకు ఎంత పన్ను కావాలో చెప్పు పంపించేస్తాం, ఎంత ట్యాక్స్ కావాలో చెప్పు ఇచ్చేస్తాం అనేవాళ్ళు అంట రాజులు. ఇంకెందుకులే అతనితో పోరాటం పెట్టుకుని అనవసరంగా ప్రాణాలు పోగొట్టేసుకోవడం, అతను ఏమడిగితే అది ఇచ్చేద్దామని చెప్పి ఇచ్చేస్తుండేవారు. అంత వీరోచితంగా పోరాడు అలెగ్జాండర్. తన 33వ ఏట దోమకాటు వలన చనిపోయాడు. ఓ దోమ కరిచింది. ఆ దోమ కాటుతో భయంకరమైన విషజ్వరం వచ్చింది అలెగ్జాండర్కి. చచ్చిపోయే ముందు వెలవెల్లాడిపోయాడు. వైద్యులను పిలిచాడు, ఎలాగైనా బతికించండి, ఈ విషజ్వరాన్ని విడుదల చేయండి అని. వైద్యులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అప్పటికే వైద్యశాస్త్రం ఉంది బాగానే. గ్రీసు దేశంలో వైద్యులు చాలా ఎక్కువ మంది ఉండేవారు. వైద్యశాస్త్ర పితామహుడు, ఈరోజు మనం చరిత్రను గమనిస్తే అతను గ్రీసు దేశం నుండే వచ్చాడంటారు. అలాంటి వైద్యులు చాలా గొప్ప గొప్ప వైద్యులు గ్రీసు దేశంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏ ఒక్కరు అలెగ్జాండర్ ప్రాణాన్ని కాపాడలేకపోయారు. కాబట్టే అలెగ్జాండర్ తన చివరి 3 కోరికల్లో కోరిక ఏంటో తెలుసా? నేను చచ్చిపోయిన తర్వాత నా మృతదేహాన్ని నా వైద్యుల ద్వారా మోయించండి అన్నాడు. డాక్టర్లు మోసారు అతని మృతదేహాన్ని. ఏం చెప్పాలనుకుంటున్నావు అలెగ్జాండర్? వైద్యులు ఏం చేశారని వాళ్ళతో మోయిపిస్తున్నాను మృతదేహాన్ని అంటే. ఆయన అన్నాడు, వైద్యులు వైద్యం చేయగలరు కానీ ప్రాణాన్ని నిలబెట్టలేరని ప్రపంచానికి తెలియాలన్నాడు. ఇది అలెగ్జాండర్ చెప్పిన మాట. నాకు అనిపిస్తుంది ఆయన అంతకుముందు చేసిన గొప్ప గొప్ప పనులు బట్టి గ్రేట్ అనొచ్చో లేదో కానీ ఈ 3 ప్రశ్నలు అడిగినందుకు మాత్రం గ్రేట్ అనొచ్చు అనిపిస్తుంది అలెగ్జాండర్ని. తన 2 చేతులు కాఫీని బయట వేసామన్నాడు, తన సంపదంతా రోడ్ల మీద జల్లేమన్నాడు. ఆ 3 రియలైజేషన్స్కైనా ఆయన గ్రేట్ అనడంలో తప్పులేదనిపిస్తుంది నాకు. తమ్మును తాము నమ్ముకున్న వారు చాలామంది పాడైపోయారు. కానీ పౌలు అంటున్నాడు, మృతులను లేపగలిగే దేవుని యందే కానీ మమ్మును మేము ఏం చేయట్లేదు, మేము నమ్ముకొనకుండునట్లుగా. చాలాసార్లు అపవాది అంటాడు, నీకేంటి దేవుని అవసరం, ఏం తక్కువ నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలి, నీకేం తెలియదని నువ్వు బైబిల్ తెలుసుకోవాలి,
నువ్వు మొన్న చదవలేదా? మత్తయి సువార్త మొత్తం చదివేసావు కదా, ఇంక బైబిల్ అంతా నీకు తెలిసిపోయినట్టే. నువ్వు వెళ్ళి అక్కడ ఏం వినాలి? దేవుని వాక్యం. యు షుడ్ నాట్ గో టు ది చర్చ్. నీకేం తక్కువ, నువ్వు ప్రార్థన చేయాలి. సంపన్న కుటుంబాలకు సువార్త చెప్పడం ఎందుకు కష్టం అవుతుందో తెలిసి ఈ రోజుల్లో వారు అనే మాట ఏంటో తెలుసా? వెస్లీ గారు, మాకేం తక్కువ యేసు బ్రదర్కి రావాలి చెప్పండి. మాకు ఉద్యోగం లేదని రమ్మంటారా? లేదా వైద్యులు లేదని రమ్మంటారా? లేదా మాకు సంపదలు లేవని రమ్మంటారా? ఎందుకు రావాలి మేము దేవుని దగ్గరికి? చాలామంది అడుగుతున్న ప్రశ్న ఇదే. కానీ ఒక పాయింట్ వస్తుంది, ఒక సమయం వస్తుంది. ఆ సమయంలో వారికి అర్థమవుతుంది వారు సంపాదించుకున్నది ఏది కూడా వారితో రాదు అని, వారు సంపాదించేది ఏది కూడా వారి సంతృప్తినివ్వదు అని, వారు సంపాదించేది ఏది కూడా వారి జీవితంలో నెమ్మది ఇవ్వదని చాలామందికి అర్థమవుతూ ఉంది. బాలీవుడ్లో ఒక యాక్ట్రెస్, షీ ఈజ్ ద నంబర్ 1 యాక్ట్రెస్ అంటారు. చాలా విపరీతమైన డబ్బు కూడబెట్టేసింది. ఒక్కొక్క సినిమాకి తక్కువ లేదంటే 10 నుండి 15 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందట. పేరు చెప్పను కానీ బాలీవుడ్లో నంబర్ 1 యాక్ట్రెస్. ఆమె మొన్న ఈ మధ్యన ఎవరికో ఇంటర్వ్యూ ఇస్తూ అంటుంది, నా జీవితంలో చాలాసార్లు డిప్రెషన్ గురైపోయాను, నేను చాలాసార్లు డిప్రెస్ అయిపోయాను. స్టన్నింగ్ బ్యూటీ, లాట్ ఆఫ్ మనీ, so many fans and followers behind her, never gave her happiness and joy. వాళ్ళు ఏ ఒక్కరు తనకు ఆమెకు ఆనందాన్ని ఇవ్వలేదట. ఎన్నోసార్లు డిప్రెషన్ గురిపోయి రాత్రులు ఏడ్చేదట. నిద్ర ట్యాబ్లెట్లు వేసుకోపోతే నిద్రపడ్డేది కదంట ఆమెకి. షీ ఈజ్ ద నంబర్ 1 యాక్ట్రెస్ ఇన్ బాలీవుడ్. వాళ్ళని చూసి అనుకుంటాం, వామ్మో వాళ్ళ జీవితాలు ఎంత బాగున్నాయో, ఎంత అద్భుతంగా ఉన్నాయో అనుకుంటాం. కానీ నిజంగా కొంచెం లోతుల్లోకి వెళ్ళి చూస్తే వాళ్ళలో ఉన్నంత ఆ దుఃఖం, వేదన ఇంకెవరికి ఉండదేమో. సామాన్యులే కొంచెం సంతోషంగా బ్రతుకుతున్నారో అనిపిస్తూ ఉంటుంది. నీ మీద నీకు నమ్మకం, నీ జ్ఞానం, నీ శక్తి, నీ బలం. నో మై ఫ్రెండ్, యాజ్ గాడ్స్ పీపుల్ వీఆర్ కమాండెడ్ టు ట్రస్ట్ ద లార్డ్. ఇట్స్ నాట్ ఎ రిక్వెస్ట్. దేవుని బిడ్డలు దేవుని మీద ఆధారపడాలి, ఆయన నమ్ముకోవాలనేది బతిమాలడం కాదు. ఇది ఆజ్ఞ. దేవుని మీద మాత్రమే మనకు నమ్మకం ఉండాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఎవరు నమ్మాలి? మనం దేవుణ్ణి నమ్మాలి. నీ నమ్మిక చొప్పున నీకు జరుగుతుందని బైబిల్లో రాయబడి, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తామని బైబిల్లో రాయబడింది. సో మెనీ బ్లెస్సింగ్స్ ఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు యువర్ బిలీఫ్ ఇన్ గాడ్. దేవుని యందు నువ్వు నమ్మిక ఉంచే విధానంలోనే నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకరాలు ఆధారపడి ఉన్నాయి. పౌలు అంటున్నాడు, మా యందు మేము నమ్మిక ఉంచుకోవట్లేదు. పౌలు యొక్క గొప్పతనాన్ని, అతని యొక్క ఎఫిషియన్సీని మనం ఆలోచన చేస్తే హీ వాజ్ సో బ్లెస్డ్. అన్ని విషయాల్లో పౌలు అంతటి వాడు మరొకడు లేడు. అతనికి ఉన్న జ్ఞానం కావచ్చు, అతని గోత్రం కావచ్చు, అతని యొక్క బంధువులు కావచ్చు, అన్నీ కూడా చాలా గొప్పవే. కానీ పౌలు అన్నాడు, వాటి యందు ఎప్పుడు కూడా నేను ఏం ఉంచట్లేదు, నమ్మిక ఉంచట్లేదు. ధనం ఉండడం తప్పు నేను అంటలేదు, కానీ ధనం మీద మనకేం ఉండకూడదు చెప్పండి? నమ్మకం ఉండదు. బాగా చదువుకోవద్దని నేను అంటలేదు, కానీ చదువు మీద మాత్రమే నీకేం ఉండకూడదు? నమ్మకం. మంచి ఉద్యోగం ఉండొద్దని నేను అంటలేదు, కానీ ఆ ఉద్యోగమే నీకు సార్థకత ఇస్తుందని ఎప్పుడు నమ్మద్దు. యూ హ్యావ్ టు ట్రస్ట్ ఆన్ ద సోర్స్. వీటన్నిటికీ పునాది లాంటి వాడు, ఓట లాంటి దేవుడిని మనం ఏం చేయాలి చెప్పండి? ఎప్పుడు కూడా నమ్మాలి, నమ్మాలి, నమ్మాలి. మా యందు మేము నమ్మిక ఉంచట్లేదు. సాతానుడు ఎప్పుడు మనలో గర్వాన్ని తీసుకొస్తాడు. నీకేంటి తక్కువ? నువ్వెందుకు అలా చేయాలి? నువ్వెందుకు అక్కడికి వెళ్ళి పరిచరించాలి? నువ్వెందుకు బైబిల్ చదవాలి? నువ్వెందుకు ప్రార్థన చేయాలి? నువ్వెందుకు తల వంచాలి దేవుని దగ్గర? నీకే అవసరం ఉందని నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలని చాలాసార్లు అపవాది నిన్ను వెనుక తీసుకెళ్తాడు. Satan tries to entice you to depend on yourself. But the God's word says we need to trust the Lord in every situation. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.